Let's go to the word of God. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము. Let's go to Isaiah 10 verse number 27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. ఓకే. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఓకే. అష్షూరీయులు enough. Let's read it in English. English లో కూడా చూసుకుందాం. And it shall come to pass, in that day, that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed, because of the anointing. Amen. చెప్పండి అందరు, అభిషేకం అనండి. మన జీవితంలో మనము అతి తక్కువ వాడే పదం ఇది. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, మన వ్యక్తిగత జీవితంలో మ్యాక్సిమం అందరూ కూడా ఫిజికల్ థింగ్స్ని అడగడానికి ప్రయత్నిస్తారు, కానీ స్పిరిచువల్ మెటీరియల్ని మనము దేవుణ్ణి ఎక్కువగా అడగాలి. సో వెన్ యూ ఆస్క్ ద స్పిరిచువల్ థింగ్స్ టు యువర్ హెవెన్లీ ఫాదర్, నీ పరమ తండ్రిని, నీ పరలోకపు తండ్రిని, నీ పరిశుద్ధాత్మని నీవు స్పిరిచువల్ థింగ్స్ నువ్వు అడగగలిగితే ఆ స్పిరిచువల్ థింగ్స్ నీకు అందజేయబడతాయి. ఆమేన్. సో మీ అందరికీ తెలుసు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏంటి అంటే, ఒక ఇల్లు, ఒక కారు, ఒక ఉద్యోగం, ఒక బిజినెస్, ఓకే, భార్య, బిడ్డలు, తర్వాత సొసైటీలో ఒక మంచి పేరు, మనకు అవసరమైనప్పుడు మన జోబిలో ఉన్న డబ్బులు, తర్వాత ఏటీఎంలో, బ్యాంకులో ఉన్న కొంచెం డబ్బులు, ఇదంతా కూడా ఫిజికల్ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలు. సో యూ కెన్ ఆస్క్. నేను ఒకటే అంటాను, యేసు ప్రభు తన శిష్యులకు ఒకటే చెప్తాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి అంటున్నాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన నీతి ఎలా ఉంది, ఆయన రాజ్యం ఎలా ఉంది అని మనం ఎప్పుడైతే లోతుగా వెతుక్కుంటూ వెళ్తామో, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నప్పుడు ముందు మనం ఏం చేస్తాం తెలుసా? మోటార్ వేసుకుంటాం. మోటార్ వేసుకొని ముందు సాయిల్ టెస్టింగ్ చేసి ఆ భూమిలో ఒకవేళ వాటర్ వస్తుందా లేదా అని చూసుకొని 100 అడుగులో 1000 అడుగులో వేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ నీళ్లు పడకపోతే ఏం చేస్తాం? ఇంకొంచెం లోతుకి వెళ్తాం. ఇంకా నీళ్లు పడకపోతే ఇంకొంచెం లోతుకి వెళ్తాం. ఇంకా నీళ్లు పడకపోతే ఇంకొంచెం లోతుకి వెళ్తాం. ఆమేన్. మనకు నీళ్ళు వచ్చేంత వరకు మనం వాటిని లోడుతూ ఉంటాం. సో ఇలానే మీ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని కూడా ఎక్కువ లోడుతూ ఉండాలి. You need to dig the spiritual things. నువ్వు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకనన్ని రోజులు నిన్ను ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెంబడించవు. నువ్వు వాటిని వెంబడిస్తావేమో కానీ అవి నిన్ను వెంబడించవు. ఉద్యోగాలు నిన్ను వెంబడించవు, వ్యాపారం నిన్ను వెంబడించదు, ఆశీర్వాదం నిన్ను వెంబడించదు, ఆరోగ్యం నిన్ను వెంబడించదు, కృపాక్షేమములు నిన్ను వెంబడించవు. సో ఎప్పుడు ఇవన్నీ నిన్ను వెంబడిస్తాయంటే, when you seek his kingdom and his righteousness. ఆయన నీతిని ఎలా కనుగొనాలి, ఆయన యొక్క రాజ్యమును ఎలా వెతకాలి అని మనం కూర్చోగలిగితే, you can find him, you can find his righteousness, you can find his kingdom. Amen. Forget about others. వాడు బాలేదు, వీడు బాలేదు, వాడు తినడు, ఈడు తినడు, వాడు మాట్లాడు, ఈడు అవన్నీ పక్కన పెట్టండి. జస్ట్ ఫోకస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఈ భూలోకములో ఒకవేళ అన్నిటికంటే మనుషులను, నువ్వు వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఒక్కోసారి దేవుణ్ణి పిలిచినా కూడా వాళ్ళని బట్టి నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. దే విల్ బైండ్ యూ అండ్ దే విల్ బౌండ్ యూ. దాన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? సోల్ టై అంటారు. సోల్ టై. ఈ ఆత్మలో ఉన్న బంధాలు చాలా డేంజర్.
అవి విరగాలి. ఆమేన్, ఆమేన్. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనాయింటింగ్, అభిషేకము గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. రెండవది కాడుల గురించి ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. చాలా రకాల కాడులు ఉన్నాయి మన లైఫ్లో, విరగట్లేదు. దీర్ఘకాలపు కాడులు, ఎన్నో రకాల కాడులు. ఫెయిల్యూర్ ఇస్ అ యోక్. ఓటమి అనేది ఒక కాడి, బలహీనతలు అనేది ఒక కాడి, నేను పలానా రోగాన్ని జయించలేకపోతున్నాను అనేది ఒక కాడి, నేను చెడు అలవాట్లను జయించలేకపోతున్నాను అనేది ఒక కాడి, నేను తప్పుడు రకాల ఆలోచనలు నేను రోజు వస్తున్నాయి, నేను వాటిని జయించలేకపోతున్నాను అనేది ఒక కాడి. కాడి అంటే మీకు తెలుసుంటది. మీరు పొలాల్లో ఒకవేళ మీకు ఉన్న పశువులు మీకున్నా మీకు తెలుస్తుంది. 2 ఎద్దులు లేదా 2 మ్యాక్సిమం ఎద్దుల్ని తీసుకుంటారు పొలాల్లో దున్నడానికి. 2 ఎద్దుల మీద ఏం పెడతారు? వాళ్ళ మెడ మీద ఏముంది? కాడులు ఉన్నాయి. వాడి మీద ఈ 2 ఎద్దుల మీద ఏం పెట్టారు? కాడి పెట్టారు. వాటిని కాడి అంటారు. ఇవి మొయ్యాలి, దాన్ని ఇవి మొయ్యాల. నడవండి. సో అవి నడుస్తూ ఉన్నప్పుడు వాటి మీద ఏముంది చెప్పాలి? కాడి ఉంది. అవి మొయ్యలేవు. కానీ యజమానుడు ఏమంటాడు? మొయ్యండి అంటాడు. రండి. ఏమున్నాయి? మెడలోంచాలి. మెడలోంచి నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక పక్క అది పట్టుకోవాలా, ఒక పక్క దాన్ని మొయ్యాలా. రకరకాలుగా ఉంటుంది. మన జీవితంలో కూడా, మన యొక్క జీవితంలో అపవాది కూడా ఎన్నో రకాల కాడులు మన భుజాన మీద వేస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరొక్కరి మెడల మీద ఏమున్నాయి? అందరి మెడల మీద ఏమున్నాయి? అందరి జీవితాల మీద ఏమున్నాయి? యూ నీడ్ టు థింక్ ఇది మీ స్పిరిచువల్ స్ట్రక్చర్. ఈ స్పిరిచువల్ స్ట్రక్చర్ లో ఏముంది? వీళ్ళ భుజాల మీద కాడి ఉంది. ఇప్పుడు ఎవరు తీయాలి ఈ కాడి? యేసు ప్రభు తీస్తాడు ఇప్పుడు ఈ కాడిని. ఆమేన్. సో ఎలా తీస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకోవాలని కోరుకుంటావో, దేవుడిని ఎప్పుడైతే అభిషేకిస్తాడో, చేయవదలండి, ఈ కాడి తీయబడుతుంది, విర్రగొట్టబడుతుంది. ఆమేన్. చూడండి, మీ అందరూ చూశారు. మీ అందరూ చూసినప్పుడు పట్టుకోండి. మీ అందరూ చూసినప్పుడు వీళ్ళ మెడల మీద ఏమున్నాయి చెప్పాలి? వీళ్ళ మెడల మీద ఏమున్నాయి? వీరి జీవితాల్లో ఏమున్నాయి? వీరి బ్రతుకుల్లో ఏమున్నాయి? వీరి ఇంటి మీద ఏముంది? అన్ని మీరు అందరూ చూశారు. వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు లేవు, అది లేదు, ఇది లేదు, పిల్లలు లేరు, పెళ్ళి అవ్వట్లేదు, తర్వాత ఉద్యోగం లేదు, లైఫ్ మంచి సెటిల్మెంట్ లేదు, అసలు జీవితం విరిగిపోయింది. అన్ని కాడులు మీ అందరికి కనిపెడతాయి. అవి కనిపిస్తున్నాయి అవన్నీ. యూ పీపుల్ ఆర్ వాచింగ్. ఎవ్రీ బిలీవర్ విల్ వాచ్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో నీ జీవితంలో నువ్వు దేవుడితో సహవాసం ఉన్నావని ఎవరికి తెలియకపోవచ్చేమో, బట్ వాక్యం సెలవిస్తుంది అకార్డింగ్ టు 10:27 ఐజయా. చదువుమా. ఆ దినమున నీ భుజము మీద నుండి ఏమున్నాయి? భుజాల మీద చెప్పాలి 10 కిలోలు బియ్యం బస్తా వేస్తే కొంచెం నడుస్తారు. 20 కిలోలు వేస్తే పర్లేదు, వాళ్ళ ఏజ్కి మొయ్యగలరేమో. 50 కిలోలు వేస్తే చెప్పాలి. 100 కిలోలు వేస్తే, 500 కిలోలు వేస్తే ఆడే కూలిపోతారు. ఇంకెక్కడ వాళ్ళు నడిచేది? నడవలేరు ఇంకా. సో అపవాది నీ జీవితంలో కాడులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు ఈ రోజు నుంచి కాడులు విరక్కొట్టే క్రమంలోకి రావాలి. ఆమేన్, ఆమేన్. నీకు ఉద్యోగం లేదా? వేరే వాడి కాడులు చూస్తున్నాం మనం. నీకు పెళ్ళవలేదా? వేరే వాడి కాడులు చూస్తున్నాం మనం. నీ మీద కాడు ఉందా? అది చూడు ఫస్ట్. లుక్ ఎట్ యువర్ యోక్, డోంట్ సీ అదర్స్ యోక్స్. నువ్వు ఎక్కువ నీ కాడులు విరిగిపోతే అప్పుడు వేరే వాళ్ళ కాడులు కూడా నువ్వు విరగొట్టచ్చు. ఆమేన్. నీ కాడే విరగకపోతే అడుగు, నీ కాడుంది చూసుకో అని చెప్పు. నువ్వు కూడా చెప్పు, నీకు కూడా చూసుకోవాలి. అది అయిపోయింది. సో మన జీవితంలో, ఈ క్రైస్తవుల జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో మన కాడి విరిగిపోతే జనాలు వచ్చి అడుగుతారు, నీ కాడి ఎలా విరిగిందని. నీ జీవితంలో ఉన్న కాడి ఎలా విరిగింది నాకు కూడా చెప్పంటే అప్పుడు మీరు చెప్తారు, ఆమేన్, అభిషేకాన్ని బట్టి కాడి విరిగింది. ఆ దినమున వీరి భుజముల మీద నుండి, చదవమ్మా. ఆ దినమున నీ భుజము మీద నుండి, వీరి భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి, మీ మెడల మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. చాలా జంతువులు చూడండి, మాక్సిమం ఎక్కడ కడతారు? మెడకి. కుక్కకి మెడకి, కోతికి
పశువులకి అందరు మాక్సిమం మెడకే, అపవాది కూడా మీ మెడలకే కడుతుంది. దేవుడికి తెలుసు మీ మెడలు బంధించబడ్డాయి. నీ మెడ ఇరుక్కోపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అక్కడే ఆగిపోతావు నీ జీవితంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ మెడల మీద నుండి బరువు తీసివేస్తాను, నీ యొక్క భుజాల మీద నుండి భారమును తీసివేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. 11 నెలలు మోసారు బరువులు, తర్వాత కాడులు. ఆమేన్. ఈ 12వ నెల అవన్నీ విరిగిపోవును గాక. ఆమేన్. కాడులు ఉన్నోళ్ళు గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. యా, యు పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ యోక్స్ and heavy burdens. Let it break in Jesus name. Hallelujah. ఇవి విరిగిపోవును గాక. ఆమేన్. సో మనం అనుకోవచ్చు, వాళ్ళు వేసారు, వీళ్ళు వేసారు, వీళ్ళు వేసి, ఎవడేస్తే మన భుజాల మీద ఉన్నాయి లేదా? యా, ఎవరు తీరు. మనం దాన్ని గ్రహించి నా మీద కాడులున్నాయని మీరు గ్రహించినప్పుడు, దెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. చదవండి మా. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. వావ్. నీవు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును. చూడండి, నువ్వు శరీర సంబంధంగా లావుగుంటే, నువ్వు నీ బాడీలో హైట్ వెయిట్ లావుగా దిట్టంగా ఉంటే అది విరగదు. ఎప్పుడైతే నీ ఆత్మ బలుస్తుందో, ఎప్పుడైతే నీ ఆత్మ బలపడుతుందో, ఇవి విరగొట్టేంత బలం నీలో ఉండాలి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా కాడులను విరగొట్టేంత బలము, అంత అభిషేకము నాలో ఉండును గాక. ఆమేన్. కాడులు విరగొట్టే అభిషేకము నాలో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దీని కొరకు పనిచేస్తారు ఈరోజు నుంచి మీరు. ఎందుకు ఏది పట్టుకున్నా మనకి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఏం చేస్తున్నా మనకు బెడ్స్ కొడుతుందంటే, మన మెడల మీద ఏమున్నాయి? కాడులు, బంధకాలు, బరువు మన జీవితాల మీద అపవాది వేశాడు. నొప్పి ఉందమ్మా? లేదా? నీకు కూడా లేదా? అయితే కొంచెం వేద్దాం. నువ్వు కొంచెం సమస్యల్లో పెద్ద హ్యాండిల్ చేస్తూ హ్యాపీగా దర్జాగా వెళ్ళిపోతున్నావు, కానీ నెక్స్ట్ మంత్ నీ శ్రమ పెరుగుతుంది. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ నెల, 3వ నెల, 4వ నెల నీ మీద, నీ భుజాల మీద ఏం పెరిగి ఉంటుంది? కాడి పెరిగిపోయి ఉంటుంది. నువ్వు చూసుకుని వెనక్కి తిరిగి చూసుకునే లోపల, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఫాదర్? నా జీవితంలో ఏం జరుగుతుంది ప్రభా? తీసేస్తానని ప్రభు మాటిస్తున్నాడు. ఆమేన్. కానీ ఎలా తీస్తాడంటే, నువ్వు ఒకటి పొందుకోవాలి. ఏంటి తెలుసా? అభిషేకం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి. అభిషేకము. గట్టిగా అభిషేకము. ఈ మందిరములో చిన్న బిడ్డకు కూడా తెలియాలి అభిషేకం అంటే ఏంటో. ఆమేన్. యు పీపుల్ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్. Amen. So if you're not anointed, your yoke will remain in your lives forever and ever. నీ జీవితంలో ఉన్న కాడులు అలానే ఉండిపోతాయి. ఇప్పుడు చూడు, ఈమెకు పెళ్ళై పిల్లలు పుట్టారు, పైకి లేమ్మా. ఇప్పుడు ఈమె గెలవకపోతే ఈ కాడి కూడా ఈమె మీదకి వస్తుందిరా. యా, జనరేషన్ టు జనరేషన్. మొయ్యి నువ్వు కూడా జరుగుమా, పెట్టు. వాళ్ళ కూతురు కూడా మోస్తుంది కాడిని. దట్స్ కాల్డ్ జనరేషనల్ యోక్స్. ఏమంటారు వాటిని? జనరేషనల్ యోక్స్. వంశపారంపర్యంగా, తర్వాత తరతరాల నుంచి, పితరుల నుంచి వచ్చే భయంకరమైన కాడులవి. ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా ఈమె గెలవలేదు కదా, అందుకే వాళ్ళ కూతురు మీద కూడా వచ్చేసింది. ఎంతమంది జీవితంలో కాడులు విరగొట్టుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. If you want to break your yokes, you can please raise your hands. Remember, you are having children. గుర్తుపెట్టుకోండి, చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు మీకు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. You are married and you are having wife and you are having children. మీరే ఆ కాడులు విరగొట్టుకోవాలి ఈరోజు. ఆమేన్. And it won't pass to the next generation. Hallelujah. Hallelujah. నెక్స్ట్ జనరేషన్ కి కాడులు వెళ్ళవు, ఆశీర్వాదాలే వెళ్ళుతాయి. ఆమేన్. ఆమేన్. సో ఇఫ్ యు వాంట్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్, నీ బిడ్డలు నువ్వు ఆశీర్వదించాలనుకుంటే ముందు నీ కాడులు విరగాలి. అప్పుడే నువ్వు నీ బిడ్డల్ని ఆశీర్వదించగలవు. చూడండి, ఈమెకి ఇచ్చింది రకరకాలుగా. ఈమె తరతరాల నుంచి ఏమవుతుంది?
కాడులు వస్తూ ఉన్నాయి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, మళ్ళీ పిలుస్తాను. సో ఇట్స్ టైమ్ టు ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్. ఆమెన్, ఆమెన్. మన మనోనేత్రములు వెలిగింపబడును గాక. ఆమెన్, ఆమెన్. సో గమనించండి. సే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎయిడ్స్. ఒక వ్యక్తికి ఒక ఎయిడ్స్ అనే వ్యాధి ఉందనుకోండి, వెంటనే నెక్స్ట్ తరానికి పిల్లలకి అది పాకుతుంది. నీకు రోగమే, నీ పిల్లలకి రోగమే. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైతే ఆ పిల్లలకు కూడా అదే రోగం వెంటాడుతుంది. దీన్ని ఏమంటారంటే జనరేషనల్ యోక్స్, జనరేషనల్ కస్, జనరేషనల్ డిసీజెస్ అండ్ జనరేషనల్ సిక్నెస్. ఇవన్నీ మన జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి. బట్ వీటికి ఏం సొల్యూషన్ లేదా బ్రదర్? వీటికి ఏం సొల్యూషన్ లేదా పాస్టర్ గారు? ఎలా వచ్చింది ఇది? ఎలా వచ్చింది రోగం? ఏంటి పరిస్థితి అని మనం ఎప్పుడైతే లోతుగా తవ్వడం ప్రారంభిస్తామో దానిలోంచి గొప్ప జవాబు దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు మన కాడులను విరక్కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను. అండ్ ఐ లవ్ టు బ్రేక్ యువర్ యోక్స్. మీ కాడులు విరిగిపోవాలని నేను ప్రార్థిస్తాను, నేను వేడుకుంటాను, నేను కోరుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. మీలో ఏ ఒక్కరు కూడా కాడులతో ఇబ్బంది పడుతున్నా తండ్రిగా, సేవకుడిగా నాకు అది మనోవేదన, బాధ. సో టుడే యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ కాల్డ్ అనాయింటింగ్. అభిషేకం గురించి ఆలోచించాలి. అది బలిసినందున ఆ కాడి విరిగిపోను అని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఈ కాడి విరిగిపోతుంది తెలుసా? వాళ్ళు ఎక్కువగా అభిషేకింపబడిన తర్వాత ఆ కాడి ఆ అభిషేకానికి తట్టుకోలేక ఆ కాడి విరిగిపోతుంది. ఆమేన్. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్నటువంటి రోగాలు, నీలో ఉన్న కష్టాలు, నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్న ఇబ్బందులు ఎలా విరిగిపోతాయంటే అభిషేకము ద్వారా విరిగిపోతాయి. ఆమేన్. సో యు నీడ్ టు రిసీవ్ అనాయింటింగ్. అభిషేకము కాడులు మాత్రమే విరక్కొట్టదు, అభిషేకము కొత్త ఆశీర్వాదాలని కూడా రిలీజ్ చేస్తుంది. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో సమస్యలు మాత్రమే పోవు, ఇక జీవితంలో సమస్యలు రాకుండా నీ జీవితాన్ని దేవుడు జాగ్రత్తగా కాపాడతాడు. ఆమేన్. ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్, ఆ కాడి విరగట్లేదు. ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం మీద మనం కేంద్రీకరించాలి. శక్తి, దేవుని శక్తి మీద మనం కేంద్రీకరించాలి. అంతరంగ పురుషుడి మీద మనము కేంద్రీకరించాలి. యాడ నిద్రలేసి డ్యూటీలు పోయి సాయంకాలం వచ్చి తిని పనుకొని స్తోత్రం ప్రభా, జీవితంలో అభిషేకం పొందుకోలేము. ప్లీజ్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ గురించి కొంత సమయాన్ని తీసుకోండి. ఆస్క్ ద లార్డ్ ఫర్ ద అనాయింటింగ్. ఆమేన్. చెప్పండి, తండ్రి యేసు నామములో నాకు అభిషేకము కావాలి. తండ్రి యేసు నామములో నాకు అభిషేకము కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. లెట్స్ గో టు జెరమయా చాప్టర్ 30 వర్స్ నంబర్ 8. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. వావ్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. మళ్ళీ చదవన్నా. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి, నీకు ఉన్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి, ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను, నీ కట్లను తెంపును. ఆమేన్, ఆమేన్. దేవుడు మన జీవితంలో అపవాది వేసినటువంటి కాడులను, అపవాది వేసిన సంకెళ్లను, అపవాది వేసిన మెడల మీద ఉన్నటువంటి బరువులను ఆయన తెంపుతానని మాటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన తెంపాలంటే మనలో ఏముండాలి తెలుసా? అభిషేకం ఉండాలి. టుడే we need to receive anointing from the Holy Spirit. Today we need to receive anointing from the Father. Today we need to receive anointing from Jesus. మనం ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకుంటామో మన కాడులు విరిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా మీ జీవితాన్ని చెక్ చేస్తున్నప్పుడు మీ జీవితంలో ఒక్క కాడి కూడా ఉండదు. ఆమేన్. ఎంతమంది జీవితంలో ఒక్క కాడి కూడా ఉండకూడదు అనుకుంటున్నారు? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ షో టు ద లార్డ్. దేవా, నా జీవితంలో ఒక్క కాడి కూడా ఉండకూడదు అయ్యా. తెలుసో తెలియకో నేను కాడులు, అపవాదికి డోర్లు తెరిచాను. ఆ డోర్లన్నీ ఏమైపోయినాయి? నా జీవితంలో కాడులుగా మారిపోయి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకు జీవితం బరువు అయిపోయింది, నా లైఫ్ బరువు అయిపోయింది, నా కెరీర్ బరువు అయిపోయింది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభువా అని ఒకవేళ చేతులు ఎత్తగలిగితే
నా ప్రభు ఈరోజు నీ కాడిని విరక్కొడతాడు. ఆమేన్. He will break your yoke in Jesus mighty name. Hallelujah. చెప్పాలి hallelujah. Hallelujah. చూడండి, అపవాది నిన్ను ఆత్మలో ఆపేస్తుంది. ఆత్మలో నిన్ను ఆపేసినప్పుడు, నీ స్పిరిట్ని ఆపినప్పుడు నీ జీవితంలో, శరీరంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకు నేను బ్లెస్ అవ్వట్లేదు, ఎందుకు నా గర్భం తెరవబడట్లేదు, ఎందుకు నేను జీవితంలో వర్ధిల్లట్లేదంటే నీ స్పిరిట్ని అపవాది ఏం చేసింది? ఆపేసింది. దే విల్ స్టాప్ యువర్ లైఫ్, దే విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్, దే విల్ స్టాప్ యువర్ స్పిరిట్. ముందుకు వెళ్లకుండా చేస్తుంది అపవాది. రోగాలను ఎలా నీ లోపల డిపాజిట్ చేస్తుందో చూడండి. బలహీనతలను ఎలా నీ లోపల డిపాజిట్ చేస్తుందో చూడండి. నీ కుటుంబంలో బలహీనతలు, నీ వ్యక్తిగత జీవితంలో బలహీనతలు ఎలా వచ్చాయంటే అపవాది నీ లోపల డిపాజిట్ చేస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో అనేక రకములైన కాడులు విరిగిపోబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. He gonna break your yokes. నీ కాడిల్ని విరక్కొట్టబోతున్నాడు దేవుడు. బలహీనత అనే కాడి. నీ జీవితంలో ఎన్నో బలహీనతలు. కొందరైతే మండే ఒక రోగం, ట్యూస్డే ఒక రోగం, వెనస్డే ఒక రోగం, సాటర్డే ఒక రోగం, అట్లా ప్రతిరోజుకు ఒక రోగం చెప్తా. అన్న ఈరోజు తలనొప్పి అన్నా, తర్వాత రేపు ముక్కు నొప్పి వస్తుందన్నా, తర్వాత రేపు మోదన నొప్పి, పళ్ళు నొప్పి అన్నా, ఏదో ఒక కాడులు గురించి మన జీవితంలో మనం బిజీగా ఉంటున్నాం. వీఆర్ అండర్ మెడికేషన్. అది కూడా ఒక కాడే, అది కూడా ఒక కాడే. ఆ కాడులన్నీ విరిగిపోవును గాక. ఆమేన్. ఎంతమంది అభిషేకానికి సిద్ధంగా ఉన్నారు? యా, get ready for the anointing, get ready for the anointing. He will bless you today, he will break your yoke today. రెండు రకాల అభిషేకాలు రిలీజ్ చేయబోతున్నాం. ఒకటి నీ కాడులు విరగొట్టడానికి, విరిగిపోవడానికి. రెండవది నీ జీవితంలో నువ్వు వర్ధిల్లడానికి. ఆమేన్. ఆమేన్. Number one anointing is to break your yokes, and number two to grow yourself in the spirit. Amen. Amen. Daily కొంతసేపు ఆత్మ గురించి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మీరు మీ శరీరములో మీకు ఏమేం కావాలో అన్నీ అడగండి. డోంట్ బి బిజీ విత్ యువర్ లైఫ్. డోంట్ బి బిజీ విత్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఉద్యోగాలతో, కుటుంబాలతో బిజీగా ఉండకండి. దట్స్ ఏ డేంజరస్ ట్రాప్. స్నేహితులు ఒక ట్రాప్, ఉద్యోగం ఒక ట్రాప్, బిజినెస్ ఒక ట్రాప్. నిన్ను దేవుని నుంచి దూరం చేయడం అదొక ట్రాప్. అది you will be working hours together outside. When it comes to prayer, you just pray. You just pray minutes. If you're not praying today, if you did not pray today, devil will celebrate festivals. ఎందుకంటే రేపు వాడిని నువ్వు అలౌ చేయబోతున్నావు కదా, ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నావు కదా అపవాదికి. అందుకనే వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. Be careful, my dear sons and daughters. Don't stop praying. Don't stop praying. ప్రార్థన చేయడం ఆపకండి. నీకు ఎంత పనున్నా, ఎంత అలిసిపోయినా, నువ్వు తూగుతూ నిద్రపోతున్నా ప్రార్థన చేయి ప్లీజ్. దయచేసి హవర్స్ టుగెదర్ దేవుని సన్నిధిలో గడపాలి. మీరు హవర్స్ టుగెదర్ దేవుని యొక్క ఆ రూమ్లో మీరు గడపాలి. రహస్య ముందు చూచుతున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. 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 You need to pray about many things in your life. నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ సిటీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ మందిరం కొరకు, నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉండాలా. నీ జీవితంలో అద్భుతం జరగట్లేదని ప్రార్థన చేయడం మానేకు. ప్రేయర్ ఇస్ ఎ వెపన్. ప్రేయర్ ఇస్ ఎ టూల్. యా, ఇట్స్ ఎ వెపన్. అదొక ఆయుధం నీ జీవితంలో. ఆమేన్. పక్కన చెప్పండి, ప్రార్థన అనేది ఒక ఆయుధం నీకు. మళ్ళీ చెప్పండి, ప్రార్థన అనేది ఒక ఆయుధం నీకు. ప్రార్థన చేసుకోవడం ఉండకు, ప్రార్థన చేసుకోకుండా ఉండకు అని చెప్పండి. యా. సో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు నీకు తలంపిస్తాడు, అరే అభిషేకం గురించి ప్రార్థన చేయమని. The Lord will give me many prayer points. చాలా ప్రార్థన అంశాలు ఇస్తాడు నాకు. వీటి గురించి ప్రార్థన చేయి, వీటి గురించి ప్రార్థన చేయి, వీటి గురించి ప్రార్థన చేయి, వీటి గురించి ప్రార్థన చేయి అంటాడు. నేను డైరెక్ట్గా ఇచ్చేయచ్చుగా దేవుడు. అట్టివ్వడు. ముందు నా చేత ప్రార్థన చేయించుకుంటాడు. నేను దీని గురించి అడగాలనుకుంటాడు. నేను అడుగుతా ఉంటా, అప్పుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. 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 కొన్ని విషయాలు ఉంటాయి మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు. తెలుసా ఎంతమందికి అలా జరిగింది? మీరు అడగకపోయినా దేవుడు సడన్ గా అట్లా ఇచ్చేసాడు. ఎప్పుడు అట్లా జరగదు. ఆపండి. ఎప్పుడు జరగదు. ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంది. నువ్వు నిద్రపోతూ ఏడుస్తూ బాధపడతా ఉండవు, సడన్ గా ఒక అద్భుతం జరుగుతుంది అంతే. అప్పుడు మా దేవా ఉన్న సొంత ఇంక 10 రోజులు అద్భుతం జరగదు. అంటే నేను దేవుడు ఏం చేస్తున్నాడు? అలర్ట్ చేస్తున్నాడు. ఒక అద్భుతం చేస్తాడు నీ లైఫ్ లో నువ్వు అడగకపోయినా. ఎప్పుడు తెలుసా? నువ్వు నడవనప్పుడు,
నువ్వు పరిగెత్తనప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు, నీ స్థితిగతులు పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతాన్ని బట్టి నీ పరిస్థితులన్నింటినీ నువ్వు చక్కబెట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ నోరు బాగాలేనప్పుడు, నోరంతా దెబ్బలు, మూతంతా దెబ్బలు, లోపలంతా గాయాలు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవనుకో, అప్పుడు దేవుడు ఇస్తాడు. ఫస్ట్ ఏమి ఇస్తాడు సార్? నీ మూతిని, నోరుని బాగు చేస్తాడు. ఆమేన్. ఆ తర్వాత నీ చేత ఏం చేయించుకుంటా? ప్రేయర్ చేయించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. యా, నువ్వు చూడు, చిన్నపిల్లలు అడగరా, అన్నం పెట్టాడు అని అడగరు. చిన్నపిల్లలు తల్లిదండ్రులే నోట్లో కుక్కి పెడతా ఉంటారు. పెద్ద అయిన తర్వాత అడిగిన దాకా పెట్టరు. ఎందుకు? వాళ్ళకి ఆకలి వేయాలి, వాళ్ళ కడుపులో మాడాలి, అప్పుడు అన్నం విలువ తెలుస్తుంది అంట. చిన్నప్పుడేమో తిను 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 అంటాం. పెద్ద అయిన తర్వాత వెయిట్ చేయి, కొంచెంసేపు అన్నం అవుతుంది. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుడు మనం ఏమి అడగలేనప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మనం అడగగలిగే సామర్థ్యము, అడగగలిగే వయసు, అడగగలిగే జ్ఞానం మనకు వచ్చిందనుకో, దేవుడు మనం అడగాలి దేవుడిని. ఆమేన్. అడగకుండా మానకండి, అడగకుండా ఉండకండి యేసు నామములో. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎవ్రీడే మీ ప్రేయర్ టైం ఇంక్రీజ్ అవ్వాలా. ఎవ్రీడే మీ ప్రేయర్ టైం ఇంక్రీజ్ అవ్వాలా. వెన్ యూ ఇంక్రీజ్, చాలా మంది, కొన్ని వందల లక్షల మంది చెప్తారు నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయం సరిపోవట్లే. మరి ఏం చేస్తున్నావు సమయం సరిపోకుండా? అంటే నేను ఒకటి చెప్తాను, వేస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వేస్ట్ చేస్తున్నాం టైం అంతా. మళ్ళీ పోతే రాదండి, పోతే రాదు. నాకు ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఐ డోంట్ స్లీప్ మచ్ అన్నాడు. ఎంతసేపు అనుకుంటారంటే మినిట్స్ ఏనంటారు. మినిట్స్ ఊరికే అట్లా కూర్చులో కూర్చుంటాడు, నాపేస్తాడు, మినిట్స్ నిద్రపోతాడు. నేను అడిగాను ఎందుకండి అంటే, సోమరిపోతులకి, నిద్రపోయే వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. నేను నిద్రపోతే నా దగ్గర డబ్బు రావడానికి ఆలోచిస్తుంది అన్నాడు. ఇంకోటి, ఆయన చాలా కోటీశ్వరుడు. ఈజ్ ఎ బిలినియర్. సోమరి, ఎందాక నిద్రపోతావు? చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానము సంపాదించుకో. దరిద్రదారుడు వచ్చినట్లు నీ ఇంటికి దారిద్ర్యము వచ్చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ మాటకి భయపడాలి. వెన్ యూఆర్ స్లీపింగ్ మోర్, సండే సరే సెలవు వచ్చిందనుకో, 6 గంటలు కాస్త 10 గంటలు అయితే నిద్ర కదా అన్న. ఈరోజు సెలవు దొరికిందంటే, మమ్మీ రేపు మార్నింగ్ లేపక సెలవు. ఓ నానా, దీనికోసం పావర్టీ రెడీగా ఉంది. 10,000 బ్యాంక్ బ్యాలెన్స్ లో మైనస్. అంటే మీరు నా మాట నమ్మినా నమ్మకపోయినది వాస్తవం. యాక్చువల్ మీరు ఎక్కువ నిద్రపోతా ఉంటే మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఏది? అకౌంట్ బ్యాలెన్స్. When you wake up in the morning, pray, receive His blessings, receive His grace, go, the Lord will bless your hands. Amen. 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 Last week నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఆ ఊరిలో ఒక చిన్న పిల్లోడు, నేను ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తా ఉంటే నేను చూశాను దూరం నుంచి ఇలాంటి వ్యక్తిని. వీడు వెళ్ళాడు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి 4 జ్యూసులు కొనుక్కున్నాడు. 4 జ్యూసులు కొనుక్కొని ఒక చిన్న ట్రేలో పెట్టుకొని బయట ఉన్నటువంటి షాప్స్ అన్ని దగ్గరికి వెళ్ళి, సార్ జ్యూస్ సార్. అక్కడేమో 10 రూపాయలు కొన్నాడు, నాకు 20 రూపాయలకి అమ్ముతున్నాడు. నవ్వండి, కానీ వాడు చేసింది ఏంటి? బిజినెస్. నాకు అరే నీ వయసు ఎంత? ఇంకోటి, నన్ను మీరు అడగాలి ఎన్ని గంటలకు తింటున్నారని. నైట్ 11:30కి తింటున్నాను హోటల్లో కూర్చొని బయట నేను. అండ్ దిస్ లిటిల్ కిడ్ కేమ్ and told me, sir please can you buy this, sir please can you buy this, sir please can you buy this అంట. వాడు బాట్లే, అరే పోరా నా దగ్గర డబ్బులు పోరా అనువాన, నాకు వద్దు నేను తింటున్నాను కదా. మళ్ళీ సార్ ప్లీజ్ సార్ అంట. అసలు ఏంట్రా వీడు, వీళ్ళు నిద్రపోరా అనిపించింది నాకు. పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ లైక్ ఎనీథింగ్. we are just wasting the time. ప్లీజ్, డబ్బు మన దగ్గర ఉండాలంటే మనం నిద్ర తగ్గించాలి. ఆమేన్. దట్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, యా. 2 చేతులుగా 4 చేతులుగా 10 చేతులు పనిచేయాలి. 10 చేతులతో పనిచేయాలి. చూసుకోండి ఒకసారి, చేతులు చూసుకోండి. అసలు నా చేయి డబ్బు జనరేట్ చేస్తుంది. చేయి చూసుకో. ఎరా నీకు చేతులు లేవా? నువ్వేమన్నా
పరలోకి దిగిపడ్డావా? పెట్టుకో చేతులు, నువ్వు కూడా మనిషివేగా, మరి చేతులు చూసుకో. అసలు నా చేతులు డబ్బులు జనరేట్ చేస్తున్నాయి. అసలు ఈ చేతితో నేను డబ్బులు చూస్తున్నానా? అసలు ఈ చెయ్యి అసలు ఈ చెయ్యి నరికెత్తే పలా, ఈ చెయ్యి నరికిస్తే పలా ఏమంటారండి? చెయ్యి తీసిపడేది ఎందుకు ఈ చేతులు ఎందుకు? అంబానీ చేతులు పెట్టుకుందాం, అంబానీ చేతులు, బిల్ గేట్స్ చేతులు పెట్టుకుందాం, ఆయన చేతులు సరేనా చేయించుకొని కొంచెం ఆర్టిఫిషియల్ చేతులు చేయించి పెట్టుకుందాం. ప్రతి ఒక్కడి చేతిలో స్కిల్ ఉంది, జాగ్రత్త. ఎవ్రీవన్ ఆర్ బ్లెస్డ్ విత్ ద స్కిల్స్. దేవుడు ప్రతి చేతిని ఆశీర్వదించాడు. మీకు అర్థం కావట్లేదు అది. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు మీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. అసలు నువ్వు ఏం చేస్తావు? నీ చేతి పనులు చూసుకో. అసలు నువ్వు మగవాళ్ళు సరే, వాళ్ళు ఏదో పనులు చేసుకుని, ఆడవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఆడవాళ్ళు మీరేం చేస్తున్నారమ్మా? యూ పీపుల్ ఆర్ నాట్ జనరేటింగ్ మనీ. మీ చేతుల్లో డబ్బు రేఖ లేదు, అంతేనా? డబ్బు ఉందే, అది ఎప్పుడు గీశారు మీలో? వాడెవడో చెప్పడం, మీడి నమ్మడం సరిపోయింది. ఏమ్మా డబ్బు రేఖ ఉందంటావా? డబ్బు రేఖ ఉందా? డబ్బు రేఖ నీకు నీకు డబ్బు రేఖ లేనట్టుందిరా. డబ్బులు ఇస్తే డబ్బు రేఖ ఇస్తా. అలాగే చిలకలు చెప్పి చిలక జోసి చెప్పాడు, నీకు డబ్బు రేఖ లేదు, దోషం ఉందంటే ఈ డబ్బులు ఇచ్చేస్తే నీకు కొత్తగా రేఖ పుడుతుందా? అందరికీ అయ్యే గీతలు కదా. ఆ చెయ్యి అనే స్పిరిట్ లో ఉంది స్కిల్. ఆమేన్, ఆమేన్. డోంట్ కర్స్ యువర్ హ్యాండ్స్, బ్లెస్ యువర్ హ్యాండ్స్. చెప్పండి, దేవా నా చేతి పనిని ఆశీర్వదించండి, నా చేతి పనిని ఆశీర్వదించండి, నా చేతి పనిని ఆశీర్వదించండి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రవచనాలు వదులుతూ ఉండాలి, దీవిసుకుంటా ఉండాలి. మిమ్మల్ని చూసి నా చేతి పనిని ఆశీర్వదించండి. నీకేమన్నా 6 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు? మీకేమన్నా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇచ్చాడా? నాకేమన్నా 30 ఏళ్ళు? నో, అందరికీ సేమ్ ఫింగర్స్, సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ గీతలే. అందరికి ధనలక్ష్మి ఉంది, ఏమంటారు? లక్ష్మణ్ రేఖ ఉంది. ఏదే చూపి 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 చూపి. బా, నీకు పెళ్ళయ్యే యోగం లేదురా, చేతిలో ప్రభు గీలేదురా. బాబా నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఆ గీత గీస్తాడా పెన్తో? నీకు డబ్బులు ఇస్తే ఆ గీత నైస్గా అట్లా గీస్తా, గుర్తు లేకుండా. ఇట్లా నమ్మటా ఉండండి, మీ ముఖాల మీద, ముక్కుల మీద, చేతుల మీద గీస్తానే ఉంటారు గీతలు. ద లార్డ్ బ్లెస్డ్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. దేవుడు మీ చేతులను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. చదువున్నా చదువు లేకపోయినా యు ఆర్ స్కిల్డ్, యువర్ హ్యాండ్స్ ఆర్ స్కిల్డ్. ఆమేన్. మళ్ళీ చెప్పండి, దేవా నా చేతి పనిని ఆశీర్వదించండి. చూడు, ఇంత చిన్న పిల్లోడు నాకు 11:30కి జ్యూస్ అమ్ముతుంటే, సో యూ నీడ్ టు హ్యావ్ మోర్ అనాయింటింగ్. ఆమేన్. నీ జీవితంలో కాడులు ఉన్నాయి కదా, బంధకాలు ఉన్నాయి కదా, సంఖ్యలు ఉన్నాయి కదా, అవన్నీ విరగడానికి ఏం చేయాలి తెలుసా? మనం అభిషేకింపబడాలి. ఆమేన్. లెట్ us be anointed by the Holy Spirit today. ఈరోజు మనము దేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఒక దేశం ఉంది, హిరోషిమా నాగసాకి అని. ఒక దేశంలో అణుబాంబులు, భయంకరమైన బాంబులు పడ్డాయి ఒకనొక టైంలో, వరల్డ్ వార్ టైంలో. ఈ రోజుకి ఒక పచ్చగడ్డి మొలవదంట అక్కడ, ఒక పచ్చి గడ్డి మొలవదంట. అంత భయంకరమైన బాంబులు వేస్తే ఏమొస్తాయి? మంటలు వస్తాయి. ఆ మంటల వల్ల ఆ దేశంలో ఒక పచ్చగడ్డి కూడా మొలవదంట. ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్నికి అంత శక్తి ఉంటే, పరలోకపు అగ్ని, పరిశుద్ధాత్మని అగ్ని మనలో ఉంటే, మనలో ఒక్క పాపము కూడా మొలవలేదు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతిరోజు మనం దేవుని అగ్నిని పొందుకోవాలి. ఎవ్రీ డే వి నీడ్ టు రిసీవ్ వాట్? ద పవర్ అండ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో నన్ను నింపు. పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో నన్ను నింపు. ఆమేన్. దీస్ ఆర్ యువర్ స్పిరిచువల్ ప్రేయర్ పాయింట్స్. నువ్వు బండి మీద వస్తున్నా, కారులో వస్తున్నా, నువ్వు దేంట్లో వస్తున్నా, నీ ఇంటికి వస్తున్నావా, యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ప్రొఫెసై. నోరు తెరిచి, కళ్ళు తెరిచి పలుకుతానే ఉండు, పరిశుద్ధాత్ముడా నన్ను అగ్నితో నింపని. ఆమేన్. ఇదిగో, మౌనముగా ఉండడం శాపం. మళ్ళీ చెప్తున్నా నేను, మౌనముగా ఉండడం. ఇంకోటి, మోగోడు కూడా గమ్ముకోండు అంటా ఉంటాడు మోగోడు కదా. యూ వాంట్ టు ట్రై టు టాక్, ఏదో ఒకటి మాట్లాడడం ట్రై చేస్తుంటాడు. కానీ మనకు ప్రార్థన వచ్చినా, వాక్యం తెలిసినా మనం ఏం చేస్తాం? శాపంలో ఉన్నావు. ఎక్కడ? ఎట్లా? పాట పాడు, అట్టే ఉండు. నీ
శాపం 1% కూడా తగ్గదు. When you open your mouth, Holy Ghost, fire, పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించు అన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగుతుంది. ఆమేన్, ఆమేన్. నీకు ఆ ఆత్మీయ జీవితంలో చాలా మంది అడుగుతారు, బ్రదర్ నేను స్పిరిచువల్ గా బాగా గ్రో అవ్వాలని ప్రేర్ చేయను అంటారు. నువ్వు చేయవు. నేను చేస్తే నువ్వెందుకు గ్రో అవుతావు? నేను గ్రో అవుతాను కానీ. ఎరా అర్థమైందే? చాలా మంది పేరెంట్స్ వచ్చి పాస్టర్ గారు మా అబ్బాయి కాలేజీ పోతున్నాడు, మా అమ్మాయి కాలేజీ పోతుంది, డ్యూటీకి పోతుంది, వీళ్ళు బాగా స్పిరిచువల్ గా ఎదగాలి పాస్టర్ గారు అంటే పొర్రపాటును కూడా కష్టం నాన్న. నేను చేస్తే నేను ఎదుగుతా, నువ్వు చేస్తే నువ్వు ఎదుగుతావు. నేను చేస్తే నువ్వెందుకు ఎదుగుతావు? మీ అంత భ్రమ అంతే. మీ ఊరికే మూఢనమ్మకాలు అయ్యి ఏంటవి? మూఢనమ్మకాలు. 1 గంట పంపిస్తే నా దగ్గరికి పెన్ పేపర్ ఇచ్చి లిస్ట్ చెప్తా ఏమేమి ప్రార్థన చేయాలో మొత్తం. అవి రోజుకి 20 సార్లు 100 సార్లు ప్రార్థన చేయి. నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మ బలపడకపోతే అప్పుడు అడుగున్నాను. ఊరికే 2 నిమిషాలు ప్రే. మా అమ్మాయి డ్యూటీకి పోతుంది, ఆత్మీయ జీవితం బాగా ఎదగాలి. ఎదగదండి, అవన్నీ వేస్ట్. మీ చెప్తున్నా మూఢనమ్మకాలే ఏంటవి? వాళ్ళని కూర్చోబెట్టాలి. కూర్చో గంట ప్రార్థనలు అంటే అప్పుడు వాడు ఆత్మీయ జీవితం. అప్పుడు ఆ ప్రార్థనలు వాడేమనుగుతాడు? పరిశుద్ధాత్ముడ నన్ను అభిషేకించు. ఆమేన్. పరిశుద్ధాత్ముడ నీ అగ్నితో నన్ను నింపు అని అడుగుతావు. ఆమేన్. Then you will be filled with the Holy Ghost. నీ మీద దేవుని ఆత్మ వస్తుంది. నువ్వు అభిషేకింపబడతావు. అన్ని భాషల్లో మాట్లాడగలవు. దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. భాషల్లో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ దయచేసి నేను ఒకటే చెప్తా, యూట్యూబ్కు దూరంగా ఉండండి. దట్స్ అ డేంజరస్ వెపన్ ఆఫ్ డెవిల్. దట్స్ అ డేంజరస్ వెపన్ ఆఫ్ డెవిల్. దేవుణ్ణి రోడ్డుకి ఈడుస్తున్నారు. వాడెవడో ఈడెవడో కూర్చొని దేవుడి గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడతా. అసలు వాడెవడో యేసు ప్రభు దేవుడే కాదు అంటున్నాడు. నాన్న నీకు నరకంలో చాలా ఫస్ట్ ప్లేస్ అనుకున్నా. People are abusing Jesus. Don't even try to touch that button. Hindu versus Muslim, Christian versus అటువంటి టైటిల్స్, ఈవెన్ the title tempts you, okay? ఆ టైటిల్ టచ్ చేయడానికి వెళ్తావు. Hey, don't dare enough to touch the titles. Don't even touch. and లోపలికి వెళ్ళి చూడడానికి ట్రై చేయబాక. అవ్వట అనుకుందో ఒకసారి తిని చూద్దామని పెరుగుకొని తిని చూసిన జీవితంలో ఎక్కడికి రాదు. Don't dare to touch the titles. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం డిబేట్ లో. అసలు ఏ సేవకుడు కూడా డిబేట్ లోకి దిగకూడదు. జాగ్రత్త, ఒళ్ళు చీరేస్తా ఒక్కొక్కడికి. బీ కేర్ఫుల్. దేవుడి పేరును రోడ్డుకి ఏడ్చకండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నడవక. మూడు చెప్పండి. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోబాక. అసలు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. For a child of God, don't even sit with that damn bloody people. చీకట్లో ఉన్నవాడితో, అపహాసకులతో, దేవుని పేరుని రోడ్డుకి ఇచ్చిన వాళ్ళతో కూర్చోకు. ఎట్ట కూర్చుంటావు? అసలు నువ్వు ఎట్ట కూర్చుంటావు? అయిపోతే వైరల్ అయిపోతున్నాయి వీడియోలు. మళ్ళీ వ్యూస్, కేసు, ఓసు, బీస్ అంట. పీపుల్ ఆర్ ఇన్ ఎ మెస్ అప్ అండ్ ట్రాప్. చాలా ట్రాప్ లో ఉన్నారు. ప్రార్థనలు చేసుకోకుండా రోడ్లోకి వచ్చి, యూట్యూబ్ లోకి వచ్చి వీడియోలు మాట్లాడుతున్నారు. ఐఎమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్ లైన్స్. డోంట్ ఈవెన్ టచ్ దట్. డోంట్ ఈవెన్ టచ్ దట్. వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి తొంగి చూడకండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్లీజ్ ప్లీజ్, నేను ఒకటే చెప్తాను, దిస్ ఇస్ స్పిరిచువల్ క్రైమ్. స్పిరిచువల్ క్రైమ్ అంటారు దాన్ని. ఆత్మ సంబంధమైన నేరం అది. డోంట్ ఈవెన్ టచ్ అదర్స్ యూట్యూబ్ ఛానల్స్. డోంట్ గో దేర్. డోంట్ గో దేర్. స్టే 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 వేరెవర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. వేరే టచ్ చేసావా నువ్వు ఊబిలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఊబిలోకి వెళ్ళిపోతావు. ఊబిలోకి వెళ్ళిపోతావు. యు షుడ్ బి అనాయింటెడ్. ఆమేన్. ఈ మంత్ ఎండింగ్, ఓకే, ఈ లాస్ట్ మంత్ మీరు అభిషేకాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఎవ్రీడే ప్రే ఫర్ అనాయింటింగ్. ఎవ్రీడే ప్రే ఫర్ ఫైర్. నువ్వు దేవుని అగ్ని పొందుకుంటే నీ జీవితంలో ఇంకా లైఫ్ లో ఎన్నడూ పాపము నీలో మొలవదు. ఆమేన్. చేదైన వేరు ఏదైనను నీలో మనవకుండా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us ask for fire. ఆమేన్. దేవుని అగ్ని కొరకు మనం అడుగుదాం. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో నన్ను నింపు. పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో నన్ను నింపు. ఆమేన్. You should be filled with fire. దేవుని అగ్ని చేత నువ్వు నింపబడితే నీ జీవితంలో ఏది నిన్ను ముట్టుకోలేదు. అపవిత్రమైంది ఏది తాకినా కూడా అది బాగుపడుతుంది, కానీ నీకేం కాదు. ఆమేన్, హల్లెలూయా. So you should be filled with fire.
గ్లోరీ, లైట్, పవర్, వీటన్నిటి చేత నువ్వు నింపబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. యువర్ వెసల్ ఈజ్ ఎంప్టీ. నీ గిన్నె ఏమైంది? ఎంప్టీగా ఉంది. నువ్వేం కోరుకుంటున్నావు? నాకు అవి కావాలి, ఇవి కావాలని కోరుకుంటున్నావు. బట్ ఆ ప్రార్థనలుగానే ఉండిపోతున్నాయి. లాస్ట్కి నీ నీరసం వచ్చేస్తుంది, ఇంకా ప్రార్థన చేయడం మానేస్తావు. మెనీ పీపుల్ స్టాప్ ప్రేయింగ్. గుడ్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, గుడ్, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మంచిదే. కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థనలో ఉండి వెళ్ళు. వచ్చిన తర్వాత దేవుడికి స్తుతులు చెల్లించు, దేవుడిని ఆరాధించు, దేవుడిని మహిమపరచు. గ్లోరిఫై యువర్ గాడ్, గ్లోరిఫై యువర్ గాడ్. దేవుణ్ణి మహిమపరచు. ఆమేన్. లెట్స్ గో టు మాథ్యూ. ఐల్ షో యూ ద సీక్రెట్ హౌ టు గెట్ అనాయింటింగ్. మత్తయి సువార్త 8:1. జాగ్రత్త వినండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఓకే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, కుష్ఠరోగి వ్యక్తి గలవాడు వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఓకే, తెలుగులో చాలా సింపుల్ గా ఉంది అది. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, చూద్దాం. యా, చదవమ్మా. 8:1. When he was come down from the mountain, great multitudes followed him. Great multitude followed him. Yeah. And behold, there came a leper. And there came a leper and worshipped him. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మొక్కాడంటే అది అలా మన మైండ్ లో పిక్చర్ ఉంది. So a leprosy person came to Jesus and he started worshipping. Amen. నీ పరిస్థితులు మారకపోయినా, నీ స్థితిగతులు మారకపోయినా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. Every day you need to worship the Lord. Amen. మళ్ళీ చదువుమా. A leper came to Jesus. And behold, there came a leper and worshipped him. Yeah. Saying, Lord. ఆ మాట కంపల్సరీ మొక్కెను అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? He worshipped. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువా, స్వస్థపరచువాడా, నన్ను ముట్టు అని. He worshipped Jesus. A leopard person worshipped Jesus. Yeah, next. Worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean. And Jesus put forth his hand and touched him, saying, I will. నేను నిన్ను ముట్టుతాను రా అన్నాడు. Be thou clean. Yeah. And immediately his leprosy was clean. His leprosy was gone out. Amen. ఆయన కుష్టి వ్యాధి వెంటనే వెళ్ళిపోయిందంట. Amen. Continuation. And Jesus saith unto him, See, thou tell no man, but go thy way, show thyself to the priest, and offer the gift that Moses commanded, for a testimony unto them. Amen. Hallelujah. 2 things. మనం ఒక శాపములో ఉన్న, ఒక కాడి కింద ఉన్న, ఒకటే స్టార్ట్ చేయాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. Amen. We need to keep on praying to God and we need to keep on worshiping him. Amen. ఆయనని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి నేను ముట్టాడు. ఓలో బాబా ఏం కావాలి నీకంటే, ఓకే, లెట్ దేర్ బి హీలింగ్ అన్నాడు. అంతే, లేచి ఆయన శుద్ధుడుగా మారిపోయాడు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒకే మాట ఏం తెలుసా? నీ పాటికి నువ్వు వెళ్ళిపో, మందిరానికి వెళ్ళు, సాక్ష్యం చెప్పు, దానికి కావాల్సిన కానుక నువ్వు ఇత్తన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ కాడులు విరిగిపోబోతున్నాయి. ఆమేన్. నీ కాడులు విరిగిపోబోతున్నాయి. ఆమేన్. నీ బంధకాలు విరిగిపోబోతున్నాయి. ఆమేన్. ఈరోజు ప్రభువుకి నువ్వు ఒక మాట చెప్పు, దేవా నా కాడులు విరిగిపోతే, నా బంధకాలు విరిగిపోతే నీ సన్నిధిలో నేను నిన్ను ఆరాధిస్తాను, నేను చెల్లవలసినటువంటి వెల నీకు చెల్లిస్తానని మాట ఇచ్చు ప్రభువుకి ఈరోజు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను సేవిస్తాను తండ్రి. నా జీవితంలో కాడులన్నీ విరిగిపోయిన తర్వాత, బంధకాలన్నీ విరిగిపోయిన తర్వాత, నేను అనుకున్నవన్నీ విరిగిపోయిన తర్వాత, మోషే నియమించిన కానుక నేను నీ మందిరములో వేస్తాను తండ్రి, నీకు కృతజ్ఞతగా ఉంటాను తండ్రి. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఇప్పుడేమైపోవట్లే, మిమ్మల్ని రిలాక్స్గా ఉండండి.
మీ కాళ్ళని విరిగిపోతాయి, మీ బంధకాలని విరిగిపోతాయి, మీ సంఖ్యలు విరిగిపోతాయి, మీ యోక్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. గెట్ రెడీ టు సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని రాజ్యములు వెత్తడానికి సిద్ధంగా ఉండు. సంతోషముతో, ఆనందముతో, సమాధానముతో నువ్వు వెత్తబోతున్నావు ఈరోజు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, నువ్వు కాడుల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, నీ భుజాల మీద బరువు ఉందా, డోంట్ స్టాప్ వర్షిపింగ్ ద లార్డ్. ఆమెన్. The leopard man came to Jesus and he started worshiping. ఆమెన్. మనం చేసే భయంకరమైన మిస్టేక్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 2, మనం పాటలు వింటున్నాం. నంబర్ 2, మనం ప్రార్థన వింటున్నాం. నంబర్ 3, మనం వాక్యం వింటున్నాం. నంబర్ 1 పాటలు పాడాలి, నంబర్ 2 వాక్యం చదవాలి, నంబర్ 3 ప్రార్థన చెయ్యాలి. చెయ్యాల్సింది కాస్త వింటున్నాం. మొత్తం మనకేమైతుంది తెలుసా, అప్స్ అండ్ డౌన్స్ అయిపోతుంది లైఫ్. ఏ పర్సన్ కేమ్ అండ్ టోల్డ్ మీ, అండ్ చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్, నాకు ఒక 15-20 lakhs అప్పులు ఉన్నాయి బ్రదర్ అంటే, అవునా, సరే బ్రదర్ ప్రార్థనలో ఉండండి, ప్రభు కంపల్సరీ కార్డులు. నేను 24/7 ప్రార్థనలో ఉంటాను అన్నాడు. ఎప్పుడు నిద్రపోతావన్నా? మరి ఎప్పుడు అనుకుంటావు? ఎప్పుడు చూసిన ప్రార్థనలో ఉంటే మరి నువ్వు ప్రార్థన చేస్తే పాటికి దేవుడు మార్చాలి కదా, దేవుడు ఎందుకు మార్చలేదు? సిల్లీ రీజన్స్. బండి మీద అన్ని వాక్యం వినడం తప్పు కాదు, కానీ వాక్యం గంట విన్నావా, మినిమం ప్రార్థన 2-3 గంటలు ఉండదు. అలా ఉండదు. వాక్యం వినేసాం, ఈరోజు డైలీ పోర్షన్ అయిపోయింది, ఈరోజు ప్రార్థన వినేసాం, ఈరోజు పాట వినేసాం. ఎక్కడో మనము ట్రాక్ తప్పేసాం. సో అక్కడ డెవిల్ గడు మనల్ని ఏం చేస్తాడు సార్, హోల్డ్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ మనల్ని హోల్డ్ చేస్తాడు. యూ హ్యావ్ టు సింగ్, యూ హ్యావ్ టు సింగ్, యూ హ్యావ్ టు సింగ్, సింగ్ సింగ్ అంటు ద లార్డ్. ఒక లెప్రసీ పేషెంట్ వచ్చి దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నేను ఒకటే అంటాను, కష్టాల్లో ఉన్నా, యోక్స్ ఉన్నా, బంధకాలున్నా, నువ్వు ఆరాధించడం మానకు. ఆమేన్. నువ్వు ఆరాధించడం మానేవనుకో, నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆ లెప్రసీ పేషెంట్ దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేశాడు, ఆరాధించాడు. హీ కేమ్ అండ్ హీ వర్షిప్డ్ ద లార్డ్. యేసయ్యను ఒకటి అడిగాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు. ఓ యు వర్షిప్ మీ. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వాళ్ళ జీవితాల్లో అన్ని ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. స్తుతి యాగం అర్పించువాడు దేవుని మహిమపరచుచున్నాడు, వాడి మార్గములు దేవుడు సరళము చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. When you worship him, you are glorifying the Lord. Amen. నువ్వు ఆరాధిస్తున్నావా, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? ఆమేన్, ఆమేన్. సో దేవుణ్ణి ఆరాధించువారు, దేవుణ్ణి మహిమపరిచేవారు, ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, నిన్ను ఆశీర్వదించకుండా దేవుడు ఉండలేడు. He will bless you for sure. He will bless you for sure. Amen. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో తీర్మానం చేసుకో, ప్రభువా నా కాడులన్నీ విరిగిపోయిన తర్వాత, నా బంధకాలన్నీ విరిగిపోయిన తర్వాత, నేను మోషే నియమించిన కానుక నేను వేస్తాను, నిన్ను నా దేవుణ్ణి నేను నా మందిరంలో మహిమపరుస్తానని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. అంతే. Your yokes will be broken and the Lord is ready to break your yokes. నేను ఒకటే చెప్తాను, ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలన్నాడు యేసు ప్రభు. కానీ నేను ఒకటే చెప్తాను, ఆవగిందంత అవిశ్వాసం ఉన్నా నేను రిలీజ్ చేసిన అభిషేకం మీలో పనిచేయదు. ఆ పాస్టర్ గారు చేస్తూ ఉంటారులే, అది ఏం పని చేస్తుందిలే అని పొరపాటున ఆవగిందంత అనుకున్నా కూడా నా హీలింగ్ అక్కడ దాకా వెళ్ళి అయిపోయింది, లోపలికి వెళ్ళదు. లెట్ యువర్ హార్ట్స్ ఓపెన్ టుడే. ఆమేన్. మీ హృదయములు తెరవబడును గాక, మీ హృదయములు తెరవబడును గాక, మీ హృదయములు తెరవబడును గాక. దేవుడిచ్చే అభిషేకం మీరు పొందుకొనును గాక. మేక్ యువర్ హార్ట్స్ క్లీన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. Even though you are in problems, even though you are in tribulations, even though you are in different situations, నీ బంధకాల్లో, సంఖ్యలలో, కాడుల్లో నువ్వు ఉన్నావా, అయినా దేవుడిని ఆరాధించడం మానకు.